హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రావుస్ ఐఏఎస్. రావుస్ ఐఏఎస్ వాళ్ళు తీసుకొస్తున్న కొత్త ప్రోగ్రామ్ ఏపీ ఎకానమీ కోర్సెస్లో భాగంగా ఇవాల్టి మన టాపిక్ స్పెషల్ ఎకనామిక్ జోన్స్. స్పెషల్ ఎకనామిక్ జోన్స్ అంటే ఏంటి, అసలు దానివల్ల ఏపీకి ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి, దానివల్ల ఇండస్ట్రియల్ సెక్టార్లో బెనిఫిట్స్ ఏమొస్తున్నాయి, ఇండస్ట్రియల్ కారిడోర్కి ఇది ఎంతవరకు హెల్ప్ అవుతుంది, ఇవన్నీ తెలుసుకోవాలి అంటే స్కిప్ చేయకుండా ఈ వీడియో కంప్లీట్గా చూడండి. ఫస్ట్లీ, స్పెషల్ ఎకనామిక్ జోన్ టర్మ్లోనే ఉందండి. స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ఆర్ అ బిజినెస్, వాటిని ఒక మోడ్ ఆఫ్ బిజినెస్ అంటాం, వేర్ ది రెవెన్యూ ఇస్ బీన్ జనరేటెడ్. ఓకే, ఫర్ ది పర్పస్ ఆఫ్ బిజినెస్ రెవెన్యూ జనరేట్ చేయడానికి వీటిని సెటప్ చేస్తారు. స్పెషల్ ఎకనామిక్ జోన్స్ అంటే వీటిలో చాలా బ్రాంచెస్ అనేవి ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్, లేదా అంటే ఐటీ సెక్టార్, టెక్స్టైల్స్, ఫార్మస్యూటికల్స్, ఎక్సెట్రా. సో మన ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుకునే ముందు ఓవరాల్గా స్పెషల్ ఎకనామిక్ జోన్స్ అంటే ఏంటి, అసలు స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి, ఎలా వచ్చాయి అనేది ఒక బ్రీఫింగ్ చూద్దాం. ఫస్ట్లీ, స్పెషల్ ఎకనామిక్ జోన్ పాలసీని 2000లో ఫస్ట్లీ పాస్ చేశారండి. దీని మీద ఎనాక్ట్మెంట్ అండ్ యాక్ట్ రెండింటినీ కూడా 2005లో దీని మీద ఒక యాక్ట్ అనేది ఫార్ములేట్ చేశారు. అండ్ నెక్స్ట్ సేమ్ 2006లో ద కాన్సిక్యూటివ్ ఇయర్లో 2006లో దీని మీద రూల్స్ అనేవి తీసుకొని రావడం జరిగింది. సో దీనివల్ల మనకున్న అడ్వాంటేజెస్ ఏంటి అంటే, స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ఆ పర్టిక్యులర్ జోన్, ఒక టెరిటోరియల్ జోన్ ఏదైతే ఉందో దాన్ని డెవలప్ చేయడానికని దీన్ని పెడతారండి. ఇండస్ట్రియల్లీ డెవలప్ చేయడానికి, ఎకనామికల్లీ డెవలప్ చేయడానికి. ఓకే, దీన్ని వేరే పార్ట్స్ ఆఫ్ ది కంట్రీ కన్నా బెటర్ చేయడమే లక్ష్యంగా దీన్ని డెవలప్ చేస్తారు. దీంట్లో ఏంటి అంటే మనకు ముఖ్యంగా మనం చెప్పుకోవాలంటే ఇది చాలా ఎఫ్డిఐస్ని అట్రాక్ట్ చేస్తుందండి. ఎఫ్డిఐస్ని అంటే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ని చాలా మట్టుగా ఇది అట్రాక్ట్ చేస్తుంది. సో అందుకే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ యువర్ ఏపీ ఎకానమీ. ఏపీ ఎకానమీయే కాకుండా మీకు మీ ప్రిలిమినరీ మెయిన్స్ అన్నిట్లో కూడా దీని మీద క్వశ్చన్స్ అనేవి కనిపిస్తాయండి. స్పెషల్గా మనకి బైఫర్కేషన్ టాపిక్ కూడా ఉంది. సో ఆ కేటగిరీకి కూడా ఇది ఇంపార్టెంటే. అండ్ ముందుగా ఇది చెప్పుకునే ముందు ఒక చిన్న బ్రీఫింగ్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇండస్ట్రియల్ కారిడార్స్ మాట్లాడుకుందాం. మామూలుగా మనకి త్రీ ప్రైమరీ, సెకండరీ అండ్ టెరిషరీ సెక్టార్స్ అని 3 ఉన్నాయి. అందులో సెకండ్ది ఇండస్ట్రియల్ సెక్టార్. అండ్ ఈ ఇండస్ట్రియల్ సెక్టార్ బాగా వెనుకబడడం వల్ల, అంటే ఇండియాని మనం ప్రైమరీ సెక్టార్ నుంచి డైరెక్ట్ టెరిషరీ సెక్టార్కి షిఫ్ట్ అయింది అని అంటాం. అంటే లీవింగ్ బిహైండ్ సెకండరీ సెక్టార్. ఈ సెక్టార్ చాలా వీక్గా ఉంది. దీనికి కారణాలు ఏంటి అంటే ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం వల్ల, టెక్నాలజీ అప్గ్రేడేషన్ లేకపోవడం వల్ల, ఓకే, అండ్ మనం దీన్ని అప్లిఫ్ట్ చేయకపోవడానికి గల కారణాలు ముఖ్యంగా ఇవి. సో మామూలుగా మన ప్రైమరీ సెక్టార్ అయిన అగ్రికల్చర్ బూమ్ అవుతుంది, బికాస్ 60% కన్నా ఎక్కువ మంది జనాభా దీని మీదే బ్యాంక్ అవుతున్నారు కాబట్టి. అండ్ సెకండ్ ప్లేస్లో టెరిషరీ సెక్టార్ అంటే సర్వీస్ సెక్టార్ బూమ్ అవుతుంది. సో మధ్యలో ఉన్న సెకండరీ సెక్టార్ మాత్రమే ల్యాక్ అవుతుంది. సో ఈ సెకండరీ సెక్టార్ని బూస్ట్ చేయడానికనే మనం తీసుకొచ్చే వివిధ ప్రోగ్రామ్స్లో ఒకటిగా
ఇండస్ట్రియల్ కారిడోర్స్ని అంటాం. సో ఇండస్ట్రియల్ కారిడోర్స్ వల్ల ఏవైనా కొన్ని పాయింట్స్ని లొకేట్ చేసుకుంటూ ఆ పర్టికులర్ జంక్షన్స్ని మీట్ అవుతున్న ఏరియాని డెవలప్ చేయాలి ఇండస్ట్రియల్ వైజ్గా అనుకునేటప్పుడు అందులో భాగంగానే ఎస్సీజెడ్స్ని కూడా డెవలప్ చేస్తారండి. ఓకే, ఈ టాపిక్ దాని సబ్ టాపిక్ అనుకోవచ్చు క్లియర్గా చెప్పాలి అంటే. సో ఎస్సీజెడ్ని డెవలప్ చేయడానికి వీళ్ళు తీసుకొచ్చే ఈ ప్రావిజన్స్ని మనం స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ సెపరేట్ టాపిక్ కింద మనం ఇవాళ మాట్లాడుకుంటున్నాం. ముందుగా మీకు అసలు స్పెషల్ ఎకనామిక్ జోన్స్ అంటే ఏంటి, ఇండియాలో దాని బెనిఫిట్ ఎంతవరకు వచ్చింది, ఆ తర్వాత ఏపీలో అది ఎలా ఉంది, విశాఖపట్నం ఎస్సీజెడ్ ఇంపార్టెంట్, అది ఎంతవరకు ఫ్లరిష్ అవుతుంది, అక్కడున్నవి ఏంటి, అక్కడున్న స్పెషల్ ఎకనామిక్ జోన్ కింద ఉన్న హబ్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఇవాళ క్లాస్లో మనం విందాం. సో ముందుగా మాట్లాడుకున్నట్టే స్పెషల్ ఎకనామిక్ జోన్ అంటే ఒక పర్టికులర్ ఏరియా, ఒక పర్టికులర్ రీజియన్కి సంబంధించి దాని డెవలప్మెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సోషల్ యాజ్ వెల్ యాజ్ ఎకనామికల్ డెవలప్మెంట్ దీన్నే మనం స్పెషల్ ఎకనామిక్ జోన్ అంటాం. ఓకే, సో దీన్ని ఓకే, సో ఇప్పుడు ఫస్ట్గా డెఫినేషన్ చూద్దాం. ఫస్ట్గా ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్స్ ఇవ్వండి, ఒకసారి చెక్ చేసుకోండి. సో స్పెషల్ ఎకనామిక్ జోన్ అంటే ఇది ఒక టెరిటరీ లేదా అంటే ఎన్క్లేవ్ని పూర్తిగా లిబరల్ ఎకనామిక్ లాస్తో ఎంతగా డెవలప్ చేస్తుంది అంటే అది మిగతా పార్ట్ కన్నా ఎక్కువగా డెవలప్ అవుతుంది. దీన్నే మనం స్పెషల్ ఎకనామిక్ జోన్ అంటాం. ఎందుకంటే మీరు మామూలుగా మాట్లాడుకుంటే స్పెషల్ ఎకనామిక్ జోన్లో ఇంకొక కేటగిరీ ఉందండి. మనం ఆల్రెడీ దీని పాలసీ గురించి చెప్పుకున్నాం. ఎప్పుడు వస్తుందండి పాలసీ ఏమో 2000లో వచ్చింది, యాక్ట్ ఏమో 2005లో వచ్చింది, అండ్ రూల్స్ ఏమో 2006లో వచ్చింది. ఓకే, ఇప్పుడు దీన్ని బట్టి ఏమైంది అంటే కొన్ని ప్రావిజన్స్ ఇచ్చారండి ఎస్సీజెడ్స్లో. ఆ బిజినెస్ని ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళకి అండ్ ఆ కంపెనీ సెటప్ చేస్తున్న వాళ్ళకి కొన్ని ప్రావిజన్స్ ఇచ్చారు. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ఎక్స్పోర్ట్ డ్యూటీ రిలాక్సేషన్ ఉంది. ఓకే, నెక్స్ట్ ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్స్ ఉన్నాయి వీళ్ళకి. సో ఒక 15 years ఆఫ్ బిజినెస్ రన్ అవుతాయి, అందులో ఫస్ట్ 10 years ఇన్కమ్ ట్యాక్స్ ఎవేషన్ అనేది ఉంది వాళ్ళకి, అంటే లిమిటేషన్ ఎక్సెంప్షన్స్ అనేవి ఉన్నాయి, అవి అప్లై అవుతాయి. ఇవి కాకుండా ట్రేడ్ అండ్ కామర్స్ని ప్రమోట్ చేసే విధంగా వీళ్ళ పాలసీ అనేది ఉంటుంది. ఓకే, స్పెషల్ ఎకనామిక్ జోన్ పాలసీ అనేది ఉంటుంది. ఇవి కూడా కాకుండా డ్యూటీ ఫ్రీ ట్యాక్సేషన్ అనేది అప్లై అవుతుంది. ఇది ఒక 5 years వరకు ఎగ్జామ్షన్స్ ఉన్నాయండి, ఎక్స్పోర్ట్స్ మీద కానీ లేదంటే డ్యూటీ ఫ్రీ మీద కానీ. సో ఇన్కమ్ ట్యాక్స్ మీద ఎవేషన్స్ ఉన్నాయి. ఇవే కాకుండా సో ఇక్కడే ఉంది పాయింట్ చూడండి, టిపికల్లీ డ్యూటీ ఫ్రీ. సో బిజినెస్కి కావాల్సిన దాని మీద ఉన్న ట్యాక్సేషన్ అనేది అక్కడ సెటప్ చేసుకున్న దాని మీద క్యాపిటల్ మీద కానీ ల్యాండ్ మీద కానీ లేదా అంటే లేబర్ మీద కానీ లేదా అంటే వాళ్ళు అక్కడ అడ్వాన్స్ చేసుకున్న టెక్నాలజీస్ మీద కానీ లేదా అంటే తీసుకొస్తున్న రా మెటీరియల్స్ మీద కానీ లేదా ఫినిష్డ్ గుడ్స్ మీద కానీ ఎటువంటివి అయినా సరే డ్యూటీ ఎగ్జామ్షన్స్ అనేవి ఉన్నాయి. ఓకే, సో ఇది కాకుండా వీళ్ళకి కొన్ని కమర్షియల్ లాస్ అనేవి ఉంటాయండి, స్టిపులేటెడ్ లాస్ అనేవి. అవి కూడా చాలా అడ్వాన్స్డ్గా ఉన్నాయి అండ్ చాలా లిబరల్గా ఉన్నాయి. బికాజ్ వీళ్ళది ఎస్ఈజెడ్స్ ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి మీకున్న ఇంకో ప్రావిజన్ ఏంటి అంటే సింగిల్ విండో క్లియరెన్స్.
సింగిల్ విండో క్లియరెన్స్ అని అంటే ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఈజీగా వన్ స్టాప్ సెంటర్ లాగా ఈజీగా వన్ అప్లికేషన్తో క్లియర్ అయిపోతుందండి, ల్యాగ్ ఉండదు. సో ఇక్కడ మనం ఆల్రెడీ 1991 ఎల్పిజి రిఫార్మ్స్ చూసుకుంటే అందులో లిబరలైజేషన్ కింద వచ్చే లైసెన్స్ రాజ్ సిస్టమ్ని ఎలిమినేట్ చేశారు కదా. దాన్ని అడ్వాన్స్ చేసుకుంటూ ఎస్సీజెడ్స్ పెట్టుకున్న వాళ్ళకి ఈజీగా క్లియరెన్స్ అనేది దొరికేలాగా సింగిల్ విండో క్లియరెన్స్ని లాంచ్ చేయడం జరిగింది. సో ఇది దీనికి ఉన్న బ్రీఫింగ్. ఇక్కడ చూడండి, స్పెషల్ ఎకనామిక్ జోన్స్ యాక్ట్ అనేది 2005లో వచ్చింది, అదే మనం ముందుగా మాట్లాడుకున్నాం, అది గుర్తుపెట్టుకోవాలి. అండ్ రూల్స్ అనేవి ఎప్పుడు వచ్చాయి, ది కన్సిక్యూటివ్ ఇయర్ 2006లో వచ్చింది. సో దీనివల్ల ఏంటి అంటే ప్రతి ఒక్క ఎస్సీజెడ్స్ని తలక లీగల్ ఫ్రేమ్వర్క్ అనేది లాంచ్ చేయడం జరిగింది. దాన్ని బట్టి వాళ్ళకున్న కమర్షియల్ లాస్ ఏవైతే ఉన్నాయో వాటిని అప్లై చేస్తూ, బికాస్ ఒక్కొక్క సెక్టార్లో ఒక్కొక్క డిఫరెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి ఉంటాయి. వాటిని టార్గెట్ చేసుకుంటూ వాళ్ళ తలక బిజినెస్ని ముందుకు తీసుకెళ్ళాలి. సో దాన్ని బట్టే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ని అట్రాక్ట్ చేయగలుగుతారు, ఎంప్లాయీస్కి బెనిఫిట్స్ అనేది జనరేట్ చేయగలుగుతారు, ఎంప్లాయ్మెంట్ అనేది ముందుకు తీసుకెళ్ళగలుగుతారు, దాని నుంచి ఒక అభివృద్ధి అనేది కనిపిస్తుంది. సో ఇది దీనిలో ఉన్న బ్రీఫింగ్. మీకు ముందుగా తెలుసుకోవాల్సిన బ్రీఫింగ్ అంటే ఇది. స్పెషల్ ఎకనామిక్ జోన్స్ అనేవి అన్నిట్లో ఉంటుందండి. రేపు రాబోతున్న గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్లో కూడా మీకు కనిపిస్తుంది స్పెషల్ ఎకనామిక్ జోన్ గురించి. సో ఏ టాపిక్ అయినా మీరు రాయగలిగేలాగా ఇవాళ మన క్లాస్ ఉంటుంది. స్పెషల్ ఎకనామిక్ జోన్ మీద మీకు ఇంకెటువంటి డౌట్స్ లేకుండా మనం ఒక వన్ క్లియరెన్స్ లాగా ఈజీగా అర్థమయ్యేలాగా నేను మీకు ఈ సెషన్ని తీసుకెళ్తున్నాను. హోప్ యూ పీపుల్ అండర్స్టూడ్. ఇక్కడి వరకు మనం ఏం మాట్లాడుకున్నాం అది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ ఇంకో ప్రావిజన్ ఏంటి అంటే మనం హిడెన్గా చూసుకోవచ్చు. స్పెషల్ ఎకనామిక్ జోన్ వల్ల ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి అంటే, ఫస్ట్లీ స్పెషల్ ఎకనామిక్ జోన్ వల్ల ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ అవుతుంది, ప్లస్ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. సో ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ ఫర్ ది జీడిపి ఆఫ్ ఇండియా యాజ్ వెల్ యాజ్ జిఎస్డిపి, ఓకే, ఆఫ్ దట్ పర్టికులర్ స్టేట్. అండ్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవ్వడం వల్ల వచ్చిన అడ్వాంటేజెస్ ఏంటి? సో ఇండైరెక్ట్లీ చైల్డ్ లేబర్ అనే దానికి ఫుల్ స్టాప్ పడుతుంది. వాళ్ళు ఎడ్యుకేషన్ వైపు వెళ్తారు, ప్లస్ హెల్త్ సెక్టార్ని బూమ్ చేయగలుగుతారు. సో దాని నుంచి వచ్చిన అడ్వాన్స్మెంట్స్ వల్ల వాళ్ళ పర్చేసింగ్ పవర్ ప్యారిటీ ఇంక్రీజ్ అవుతుంది. పర్చేసింగ్ పవర్ ప్యారిటీ ఇంక్రీజ్ అవ్వడం వల్ల వీళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఇంక్రీజ్ చేయగలుగుతారు. దానివల్ల సెక్టర్స్ అన్నీ కూడా డెవలప్ అవుతాయి. ఓకే, సో ఇది మనం ఒక చైన్ కింద మాట్లాడుకోవచ్చు. అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి ఈ పర్టికులర్ సెక్టార్ గురించి మనం మాట్లాడుకునేటప్పుడు అనేసరికి, స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ఆ ఏరియాలో డెవలప్ అవడం వల్ల వాళ్ళు సోషియో ఎకనామికల్ సెక్టార్స్లో డెవలప్ అవుతారు. సోషల్ అండ్ ఎకనామికల్ సెక్టార్స్లో డెవలప్మెంట్ అనేది కనిపిస్తుంది. అండ్ ఇందులో ఉన్న కొన్ని వివిడ్ ఎస్ఈజెడ్స్ ఉన్నాయండి. ముఖ్యంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కానీ, లేదా అంటే ఫార్మస్యూటికల్స్ కానీ, ఇవన్నీ రావడం వల్ల దీని అడ్వాంటేజెస్ అనేవి మనకి ఈ స్పెషల్ ఎకనామిక్ జోన్ నుంచి త్రూఅవుట్ ఇండియా మీద అండ్ ఆ పర్టికులర్ స్టేట్ మీద మన దానికి ఆ అడ్వాంటేజెస్ అనేవి కనిపిస్తాయి. ఓకే, సో నెక్స్ట్ స్లైడ్. సో అసలు యాక్ట్లో ఏముంది అనేది ఒకసారి చూద్దాం. ఆల్రెడీ మనం డిస్కస్ చేసిన పాయింట్స్ స్పెసిఫిక్గా ఏమున్నాయి అనేది ఒకసారి చూద్దాం.
సో ఈ యాక్ట్ అనేది 2005లో ఎనాక్ట్మెంట్ అనేది జరిగిందండి. 2000లో పాలసీ 2000లో 2000లో యాక్చువల్లీ పాలసీ అనేది తీసుకురావడం జరిగింది. సో తీసుకొచ్చిన పాలసీని ఎనాక్ట్మెంట్ చేసింది 2005లో, రూల్స్ తీసుకొచ్చింది 2006లో. దీని తాలూకు ఫ్రేమ్వర్క్ ఏంటి అంటే ఫర్ ది ఎస్టాబ్లిష్మెంట్, ఆపరేషన్ అండ్ ది మేనేజ్మెంట్ ఆఫ్ ఎస్సీజెడ్స్ గురించి. అండ్ వీటిలో ఏంటి అంటే రైట్స్ గురించి, ఆబ్లిగేషన్స్ గురించి, అంటే డెవలపర్స్కి, యూనిట్స్కి, అదర్ స్టేక్ హోల్డర్స్కి ఎలాంటి రైట్స్ ఉన్నాయి, ఎంతవరకు అది ప్రివెల్ అవుతుంది అనే దాని గురించి ఉంది బ్రీఫింగ్. ఇక్కడ మనం ఇన్సెంటివ్స్ అండ్ బెనిఫిట్స్ అని అన్నప్పుడు మీకు ఆల్రెడీ చెప్పాను దీని గురించి, ఈ పాయింట్ గురించి. ఇన్సెంటివ్స్ అండ్ బెనిఫిట్స్ ఏమున్నాయమ్మా? ఆల్రెడీ ఇన్కమ్ ట్యాక్స్లో ఎగ్జామ్షన్స్ ఉన్నాయి. ఎగ్జామ్షన్స్, డ్యూటీ ఫ్రీ ట్రేడ్, దట్ ఈస్ ఎక్స్పోర్ట్ మీద డ్యూటీ ఫ్రీ ఉంది. ఓకే, ఇవి అడ్వాంటేజెస్. ఇవే కాకుండా మ్యాట్ అంటే మినిమం ఆల్టర్నేటివ్ ట్యాక్స్. మ్యాట్ అనేది ఎర్లియర్ 30% అనేది అప్లై అయ్యేది, దీన్ని ఇప్పుడు 15%కి రెడ్యూస్ చేశారనమా. అండ్ 2020 బడ్జెట్ ప్రకారంగా, బడ్జెట్లో భాగంగా 2020 బడ్జెట్లో భాగంగా మ్యాట్ తలక బర్డెన్ ఇంతకుముందు కంపెనీస్ బేర్ చేసేవి. ఓకే, కంపెనీస్ బేర్ చేసేవి. ఓకే, ఇప్పుడు ఆ బర్డెన్ని షిఫ్టెడ్ టు ఇన్వెస్టర్స్. సో ఇంతకుముందు మ్యాట్ బర్డెన్ ఏమో కంపెనీసే బేర్ చేసేవి. సో ఆ హెల్ప్ కూడా చేస్తూ, దీన్ని రెడ్యూస్ చేస్తూ ఆ బర్డెన్ ఏమో ఇన్వెస్టర్స్ మీదకి షిఫ్ట్ చేశారు. ఇది ఇంకొక అడ్వాంటేజ్. దీంట్లో డీడీటీ ఉంది, డీడీటీ ట్యాక్స్ కూడా రెడ్యూస్ చేశారు, దాన్ని కూడా 15%కి తీసుకురావడం జరిగింది. ఓకే, నెక్స్ట్ పాయింట్, ఫెసిలిటేట్స్ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ గ్రోత్ అండ్ అట్రాక్ట్స్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో, యాక్చువల్లీ దీంట్లో ఇన్వెస్ట్మెంట్స్ అనేవి నాట్ ఓన్లీ జస్ట్ ఎఫ్డిఐస్, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్తో పాటు డొమెస్టికల్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా చాలా ఎక్కువ పెరిగాయమ్మా. డొమెస్టికల్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఇంక్రీజ్ అయ్యాయి. ఓకే, గ్రోత్ అనేది కనిపిస్తుంది. సో కన్సిస్టెంట్గా దీనిలో ఇంక్రీజ్ అనేది మనకు కనిపిస్తుంది అనమాట. సో అదొక ఇంపార్టెంట్ పాయింట్. సో ఎఫ్డి ఇన్వెస్ట్మెంట్స్ అనేవి నాట్ ఓన్లీ జస్ట్ ఫారెన్ నుంచి వచ్చిన ఇన్వెస్ట్మెంట్సే కాదు, డొమెస్టికల్గా అంటే ఇండిజీనియస్గా ఇండియన్స్ మీద నుంచి కూడా ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఎస్సీజెడ్స్లో పెరుగుతూ వస్తున్నాయి. సో అది ఒక అడ్వాంటేజ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు, అదొక పాజిటివ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు మనం in terms of this. Next, benefits ఏంటి అంటే exemption from customs and excess duty, అది ఇందాక మనం మాట్లాడుకున్నాం. ఫర్ ఆథరైజ్డ్ ఆపరేషన్స్ అప్రూవ్డ్ బై బోర్డ్ ఆఫ్ అప్రూవల్. అండ్ ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఓకే, ఇది ఇంపార్టెంట్ పాయింట్ బికాస్ దీనికి కావాల్సిన అన్ని అప్రూవల్స్ కూడా బోర్డ్ ఆఫ్ అప్రూవల్ వాళ్ళే ఇస్తారు. అంటే ఎగ్జామ్షన్స్ కానీ ఫ్రమ్ ది అదర్ డ్యూటీస్ మీద నుంచి ఎగ్జామ్షన్స్ కానీ, లేదా అంటే ఇంప్లిమెంటేషన్ ఆఫ్ వాళ్ళ కస్టమరీ ఏవైతే వాళ్ళు తీసుకొస్తున్నారో కమర్షియల్ ట్యాక్స్ లాస్ ఏవైతే ఉన్నాయో వాటిని అప్లై చేయాలన్నా కూడా వీళ్ళ అప్రూవల్ అనేది ఇంపార్టెంట్ వీళ్ళకి. నెక్స్ట్ మనం ఇందాక ఆల్రెడీ చెప్పుకున్న పాయింటే ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్స్ అనేవి ఉన్నాయి on income derived from SEZ's development for a block of 10 years. 15 years లో 10 years వరకు వీళ్ళకి ఒక ఎగ్జామ్షన్ అనేది ఉంది అండర్ సెక్షన్ 81AB ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్. సో ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారంగా 15 years ఆఫ్ టైం పీరియడ్లో 10 years వీళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్స్ అనేవి కనిపిస్తున్నాయి. Okay. Next, objectives. సో ఆబ్జెక్టివ్స్ అండ్ ఫీచర్స్. ఆబ్జెక్టివ్స్ అండ్ ఫీచర్స్కి వచ్చేసరికి ఇక్కడ కొన్ని పాయింట్స్ ఉన్నాయి చూడండి. క్రియేట్స్ అడిషనల్ ఎకనామిక్ యాక్టివిటీ.
creates additional economic activity because it adds on to the economy of that particular state, as well as business promote చేయడం వల్ల ఇటు both ప్రైవేట్ ఆర్గనైజేషన్కి యాజ్ వెల్ యాజ్ గవర్నమెంట్కి ఇద్దరికి బెనిఫిట్ అవుతుంది దీని నుంచి. నెక్స్ట్ ఇట్ బూస్ట్ ఎక్స్పోర్ట్స్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్, ఎస్పెషల్లీ ఎక్స్పోర్ట్స్ని బూస్ట్ చేస్తుంది ఎందుకంటే ఎక్స్పోర్ట్ డ్యూటీని ఓకే ఎక్స్పోర్ట్స్ని ఎగ్జామ్ చేయడం వల్ల లైక్ ఎక్స్పోర్ట్ డ్యూటీని 5 years ఎగ్జామ్షన్ ఇవ్వడం వల్ల సో గూడ్స్ అండ్ సర్వీసెస్ తాలూకా ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ లైక్ ట్రేడ్ రిలేషన్స్ని బూస్ట్ చేయగలుగుతున్నాం. సో ట్రేడ్ రిలేషన్స్ని బూస్ట్ చేయగలుగుతున్నాం. దీనివల్ల వచ్చిన అడ్వాంటేజ్ ఏంటి? ఇండియాస్ ఫారెక్స్ రిజర్వ్స్ని పెంచగలుగుతాం. దానివల్ల మన తలకు గ్రోత్ జీడిపి లేదా అంటే ఇండియన్ ఎకానమీ వెన్ కంపారిజన్ టు ది అదర్ కంట్రీస్ దాని గ్రోత్ అనేది కనిపిస్తుంది. ఓకే నెక్స్ట్ జనరేట్స్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఆల్రెడీ మాట్లాడుకున్నాం. దీనివల్ల ఏంటి అంటే ఆ పర్టికులర్ ఏరియాలో ఉన్న లోకల్స్కి కానీ లేదా అంటే ఎవరైతే ఎంప్లాయ్మెంట్ ల్యాక్ అవుతున్నారో సో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ని తగ్గించడానికి ఇది హెల్ప్ అవుతుంది. సో ఇది ఒక బెనిఫిట్ పాయింట్. నెక్స్ట్ ఎన్హాన్సెస్ డొమెస్టిక్ అండ్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్. యాజ్ ఐ ఎర్లియర్ టోల్డ్ ఇక్కడ 2 ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయమ్మా, డొమెస్టిక్ ఉంటుంది, ఫారెన్ ఉంటుంది. రెండింటి నుంచి అట్రాక్ట్ చేయగలిగే కెపాసిటీ ఎస్ఈజెడ్స్కి ఉన్నది. నెక్స్ట్ డెవలప్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్. ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ని కూడా డెవలప్ చేసుకునే ఆప్షన్ ఉంది. బికాస్ ఏదైతే మనం ఇండస్ట్రియల్ సెక్టార్లో ల్యాక్ అవుతున్నామో అది మనం ఈ ఎస్ఈజెడ్స్ త్రూగా డెవలప్ చేసుకునే ఛాన్స్ అనేది మనకు ఉందన్నమాట. నెక్స్ట్ ఫీచర్స్కి వచ్చేసరికి సింప్లిఫైడ్ ప్రొసీజర్స్ ఉన్నాయి. బికాస్ ఎస్ఈజెడ్ ఆఫర్ ద స్ట్రీమ్లైన్ ప్రాసెసింగ్ ఫర్ డెవలప్మెంట్, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్. వీళ్ళకి ఏంటి అంటే సింప్లిఫైడ్ ప్రొసీజర్స్ ఎందుకు అన్న అంటే ఫస్ట్లీ సింగిల్ విండో క్లియరెన్స్ వల్ల వాళ్ళకి అన్నీ ఈజీ అవుతాయండి. అప్లికేషన్స్ అయినా లేదా డెవలప్మెంట్ అయినా ఆపరేషన్స్కైనా దాని గురించి అదే నెక్స్ట్ పాయింట్లో కూడా చెప్తున్నారు సింగిల్ విండో క్లియరెన్స్. దీనివల్ల ఏంటి అంటే వన్ గోలో ఉన్న ప్రాబ్లమ్స్కి ఒక సొల్యూషన్ అనేది చూడగలుగుతారు. కాంప్లైన్స్ ఫోకస్ ఎందుకు అంటే డాక్యుమెంటేషన్ కూడా సింపుల్గా ఉండడం వల్ల వాళ్ళు కావాల్సిన చెప్పాలనుకున్న ఇన్డెప్త్ విషయం ఏదైతే ఉందో దాన్ని ఈజీగా కన్వే చేయగలుగుతారు. అండ్ నెక్స్ట్ మేజర్ ఎస్ఈజెడ్స్ అక్రాస్ ఇండియాలో ఉన్న ఎస్ఈజెడ్స్ గురించి ఒక బ్రీఫింగ్ చూద్దాం. ఎస్ఈజెడ్స్ హ్యావ్ బీన్ ఇన్స్ట్రుమెంటల్ ఇన్ ప్రమోటింగ్ ఎక్స్పోర్ట్స్, అట్రాక్టింగ్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ జనరేటింగ్ ఎంప్లాయ్మెంట్ ఇన్ ఇండియా. ఓకే సో ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడానికి కూడా దీనిలోని ఒక అడ్వాంటేజ్ అండి. కాండ్లా ఎస్ఈజెడ్ గుజరాత్. కాండ్లా అనేది మీకు నేను బికాస్ కాండ్లా ఈజ్ వన్ సచ్ ఫస్ట్ ఎస్ఈజెడ్ అండి. ఎస్ఈజెడ్ దీన్ని 1965లోని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అండ్ ఇట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్, ఎగ్జామ్లో మనం బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు కాండ్లా నుంచి. అండ్ నెక్స్ట్ శాంటా క్రూజ్ ఎస్ఈజెడ్ మహారాష్ట్ర, నోన్ ఫర్ ఎలక్ట్రానిక్స్ అండ్ జెమ్ అండ్ జ్యువెలరీ ఎక్స్పోర్ట్స్. కొచ్చి ఎస్ఈజెడ్ కేరళ, focuses on IT or ITs, seafood and spices. Chennai SEZ Tamil Nadu, a hub for IT and ITs, engineering and auto exports. Noida SEZ Uttar Pradesh, specializes in IT, ITs and electronics. Visakhapatnam SEZ ఇది మనకి ఇంపార్టెంట్ అండి ఎగ్జామ్ పరంగా. ఇది మనకి ఇంపార్టెంట్ ఎగ్జామ్ పరంగా. విశాఖపట్నం ఎస్ఈజెడ్ ఆంధ్రప్రదేశ్, నోన్ ఫర్ ఫార్మస్యూటికల్స్, మెటల్స్ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్. ఫార్మస్యూటికల్స్ అండ్ మెటల్స్ లేదా కెమికల్స్ వీటి గురించి మనం మాట్లాడుకుంటే ఆల్రెడీ ఇక్కడ చాలా ఆర్గనైజేషన్స్ ఉన్నాయండి ఫార్మస్యూటికల్స్కి. ఎస్ఈజెడ్స్ ఏవైతే ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిందో, ఫర్ ఎగ్జాంపుల్ దివీస్ అనుకోండి, దివీస్ ల్యాబ్ ఉంది. నెక్స్ట్ లారస్ ల్యాబ్ ఉంది. సో ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ కానీ చెప్పుకోవచ్చు. మెటల్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ స్టీల్ ప్లాంట్ ఉంది. ఓకే
ఓకే, ఇవన్నీ కూడా మనం మాట్లాడుకోవచ్చు ఇక్కడ. ఫాల్టా ఎస్ఈజెడ్ వెస్ట్ బెంగాల్ ఎంగేజెస్ ఇన్ మల్టిపుల్ సెక్టార్స్ ఇంక్లూడింగ్ లైట్ ఇంజనీరింగ్. అండ్ లాస్ట్ వన్ ఇస్ ఇండోర్ ఎస్ఈజెడ్ మధ్యప్రదేశ్. ఇక్కడ కూడా ఐటీస్ అండ్ ఆటో కాంపోనెంట్స్ అనేవి ఫ్లరిష్ అవడం జరుగుతుందండి. సో ఇక్కడికి వచ్చేసరికి టైప్స్ ఆఫ్ ఎస్ఈజెడ్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లో ఉన్న టైప్స్ గురించి ఒక చిన్న బ్రీఫింగ్ చూద్దామండి. మల్టీ ప్రోడక్ట్ సెక్టర్ ఎస్ఈజెడ్స్ ఉన్నాయి. ముఖ్యంగా వైజాగ్ ఎస్ఈజెడ్ కూడా మనం మల్టీ ప్రోడక్ట్ ఎస్ఈజెడ్స్ అన్నా. అంటే ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ వైజాగ్ది ఏంటి ఉన్నాయేమో, ఫార్మస్యూటికల్స్ ఉన్నాయి, నెక్స్ట్ ఫుడ్ ప్రాసెసింగ్ ఉంది, నెక్స్ట్ మెటల్స్ ఉన్నాయి, ఎలక్ట్రానిక్స్ ఉన్నాయి, నెక్స్ట్ ఐటీ ఉంది. సో ఇవన్నీ దీన్ని ఇలా కలెక్షన్ ఉంటే దీన్ని మనం మల్టీ ప్రోడక్ట్ సెక్టార్స్ అంటాం. సో అది ఉన్నాయి. నెక్స్ట్ ఐటీ సెపరేట్గా, ఫార్మాస్యూటికల్స్, నెక్స్ట్ బయోటెక్నాలజీ, నెక్స్ట్ టెక్స్టైల్ అండ్ అపారల్స్. సో ఇక్కడ టెక్స్టైల్స్ కూడా ఉన్నాయి, సారీ. నెక్స్ట్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్, next gems and jewelry sets SEZs, next aerospace SEZs. These are few types which are in AP right now. Sorry. Next is key features of SEZs in AP. Key features ko vachesariki designated duty free enclaves, మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం డ్యూటీ ఫ్రీ. అండ్ నెక్స్ట్ నో లైసెన్స్ రిక్వైర్డ్ ఫర్ ఇంపోర్ట్స్. ఇంపోర్ట్స్కి లైసెన్సింగ్ అనేది లేదండి, ఎక్స్పోర్ట్స్కి మాత్రమే ఉంది. అండ్ దాని మీద డ్యూటీ అనేది ఎగ్జామ్షన్స్ ఉన్నాయి. ఎక్స్పోర్ట్ డ్యూటీ ఎగ్జామ్షన్. నెక్స్ట్ డైవర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీస్ యాక్టివిటీస్ అనేవి ఉన్నాయి, అడ్వాన్స్మెంట్స్ ఉన్నాయి. స్ట్రాటజికల్ లొకేషన్స్, బికాస్ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం వీటి వల్ల ఇండస్ట్రియల్ కారిడోర్స్కి ఈవెన్ మోర్ బెనిఫిట్ కాబట్టి. So strategically these are located mostly in the areas which are nodal points for the industrial corridors, and AP has already 3 industrial corridors. 3 ఉన్నాయండి ఏపీలోని. ఏది? విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడోర్, బెంగళూరు చెన్నై ఇండస్ట్రియల్ కారిడోర్, హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడోర్. ఇవి 3 కూడా నోడల్ పాయింట్స్ని ఆంధ్రప్రదేశ్ని టచ్ చేస్తూ వెళ్తున్నాయి. సో ఇవి 3 మనకి ఇంపార్టెంట్. అండ్ ఆల్మోస్ట్ ఇట్ ఈస్ ఇన్ అ జంక్షన్ లైక్, సో ఇలా ఉంటుందండి సమ్వాట్. సో ఆల్మోస్ట్ అన్ని స్ట్రాటజికల్ పాయింట్స్ని టచ్ చేస్తూ వెళ్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చెన్నై అనుకోండి, ఇది బెంగళూరు అనుకోండి. సారీ, ఇది హైదరాబాద్ అనుకోండి, ఇది విశాఖపట్నం అనుకోండి, ఇది చెన్నై అనుకోండి, ఇది బెంగళూరు అనుకోండి. సో వన్ ఇస్ ఇన్ దిస్ డైరెక్షన్, ది అదర్ ఇస్ ఇన్ దిస్ డైరెక్షన్, ది అదర్ ఇస్ ఇన్ దిస్ డైరెక్షన్. ఓకే, అన్ని వేస్లో కూడా మన కీ షేప్లో ఉన్న మన ఆంధ్రప్రదేశ్కి హెల్ప్ అవుతూ ఉన్నాయి. సో అన్ని ఏరియాస్ని జంక్షన్స్ని టచ్ చేసుకుంటూ, సో ఓవరాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అనేది మనకు కనిపించేలాగా ఈ ఇండస్ట్రియల్ కారిడోర్స్ మొత్తం అటాచ్ అయి ఉన్నాయండి. సో దీనివల్ల అడ్వాంటేజెస్ మనం పొందగలుగుతాం. Next is infrastructure. Obviously, because of SEZs, there would be an advancement in infrastructure. Technology lo kodana, technology upgradation kuda jarugutundi. And దీనివల్ల ఏంటి అంటే రీచ్ అనేది పెరుగుతుందండి. సో లోయెస్ట్ కాస్ట్లోని ఎక్కువ వర్క్ అనేది మనం చేయడానికి ఒక ఆస్కారం అనేది కనిపిస్తుంది. నెక్స్ట్ ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ పాలసీస్. బికాస్ ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ పాలసీ ఎందుకంటున్నా అంటే ఆల్రెడీ చెప్పాను, ఎఫ్డిఐస్ని నెక్స్ట్ డొమెస్టికల్ ఇన్వెస్ట్మెంట్స్ని అట్రాక్ట్ చేయగలుగుతుంది అంటే ఆబ్వియస్లీ అది ఫ్రెండ్లీ పాలసీస్ అయితేనే, ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ పాలసీ అయితేనే వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారండి. సో దాని పరంగా ఉన్నది. సో దట్ ఇట్ అట్రాక్ట్స్ మోర్ బిజినెస్ని అట్రాక్ట్ చేయగలుగుతుంది. ఓకే,
సో అందుకే ఇది ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అనొచ్చు. నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కూడా ఎక్కువ జరుగుతుందండి. దీనివల్ల అన్ఎంప్లాయ్మెంట్ రేట్లో మనం ఏమైనా చేంజ్ కనిపించవచ్చు, అన్ఎంప్లాయ్మెంట్ ఏమైనా తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ ఎక్స్పోర్ట్ పర్ఫార్మెన్సెస్ అడ్వాన్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి బికాస్ ఆఫ్ ట్రేడ్ అండ్ కామర్స్ అడ్వాన్స్మెంట్స్ వల్ల ఇక్కడ మనకు అది కనిపిస్తుంది. ఎన్విరాన్మెంటల్ రెస్పాన్సిబిలిటీ అనేది మెయింటైన్ చేయాలి బికాస్ ఆల్రెడీ వీ నో దాట్ ఇట్ ఈస్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్ లేదా బయోడైవర్సిటీ లాస్ ఏదైతే ఉందో అది జరగకుండా అడ్వాన్స్మెంట్స్ అనేది చేసుకోవాలి. సో ఇది నెక్స్ట్ స్లైడ్లో మనం దీని గురించి ఇంకా డీటెయిల్గా నేర్చుకుందాం. సో మేజర్ ఎస్సీజెడ్స్ అక్రాస్ ఆంధ్రప్రదేశ్ దగ్గరకు వచ్చేసరికి ముఖ్యంగా మనకి ఇంపార్టెంట్ది విశాఖపట్నం ఎస్సీజెడ్ అండి. సో మామూలుగా ఎస్సీజెడ్స్ అడ్వాన్స్మెంట్స్ ఏదైతే ఉందో మనం ఆల్రెడీ చెప్పాం, ఇండస్ట్రియల్ కారిడార్స్ని లాంచ్ చేస్తున్న జంక్షన్స్ అన్నిటినీ కూడా టచ్ చేసుకుంటూ, ఈ 4 జంక్షన్స్ని టచ్ చేసుకుంటూ ఉన్న ఇండస్ట్రియల్ కారిడార్స్ ఫర్ ఎగ్జాంపుల్ విశాఖపట్నం, చెన్నై, బెంగళూరు అండ్ హైదరాబాద్, ఈ జంక్షన్స్ అన్నిటినీ టచ్ చేస్తూ ఉన్న ఏరియాస్ని డెవలప్ చేయడమే భాగంగా ఎస్సీజెడ్స్ని అక్కడ డెవలప్ చేస్తున్నారు. అండ్ దీని బిజినెస్ ఇంప్రూవ్ అవ్వడం వల్ల ఆ అడ్వాన్స్మెంట్స్, ఆ ఇండస్ట్రియల్ అవుట్పుట్ అనేది మనకు కనిపిస్తుంది. సో ఇక్కడ ఉన్న ఆంధ్రప్రదేశ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ గురించి మనం మాట్లాడుకుంటే ఇక్కడ ఇది లార్జెస్ట్ అండ్ మల్టీ ప్రోడక్ట్ సెక్టర్ ఎస్సీజెడ్ అన్నాం బికాస్ ఇందాకలే మనం మాట్లాడుకున్నాం ఇక్కడ ఏమేమి ఉన్నాయి, ఫార్మస్యూటికల్స్ ఉన్నాయి, టెక్స్టైల్స్ ఉన్నాయి, నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్ ఉన్నాయి, ఐటీ సెక్టార్ ఉంది ఎక్సెట్రా. సో ఈ అడ్వాన్స్మెంట్స్ వల్ల మనకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటి, రీచ్ అనేది పెరుగుతుంది అండ్ దీనివల్ల విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడోర్కి బెనిఫిట్ అనేది చేయొచ్చు. నెక్స్ట్ విశాఖపట్నం ఎస్సీజెడ్ ఫార్మస్యూటికల్స్, మెటల్స్ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ గురించి మనం స్పెషల్ వీడియో చేసుకోవచ్చండి బికాస్ దీని ఫోకస్లో మనకు చాలా పాయింట్స్ ఉన్నాయి గ్యాదర్ చేసుకునేవి. సో వాటి గురించి ఇన్ డీటెయిల్ మాట్లాడదాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ గురించి లేటెస్ట్ అప్డేట్ వచ్చేసరికి NSSO ఏం చెప్పారు అంటే ఆల్మోస్ట్ 100% ఆఫ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఏవైతే మ్యానుఫ్యాక్చర్ అవుతున్నాయో అందులో 40% అనేది వేస్ట్ అవుతుంది. సో మన టార్గెట్ ఏదైతే ఉందో ఫార్మర్స్ ఇన్కమ్ని డబల్ చేయాలి అని, ఆ టార్గెట్ని రీచ్ అవ్వాలి అంటే ఫస్ట్లీ ఈ 40%ని వేస్ట్ అవ్వకుండా ఆపాలి. సో 60% యూటిలైజేషన్ నుంచి 40%ని కూడా కలుపుకొని 100% యూటిలైజేషన్ చేసుకుంటే మనం అనుకున్న టార్గెట్ ఈజీగా రీచ్ అవ్వచ్చు. దానికి కావాల్సిన వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ సెక్టార్ ఏంటంటే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్. సో దీనికి స్టోరేజ్ కెపాసిటీస్ పెంచాలి, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ని పుష్ చేయాలి. దానివల్ల వచ్చిన అడ్వాంటేజ్ ఏంటి, ఈ 40% ఏదైతే వేస్ట్ అవుతుందో దాన్ని మనం బై ప్రోడక్ట్ కింద తీసుకొని ఎండ్ ప్రోడక్ట్స్ కింద మనం ప్రాసెస్డ్ ఫుడ్ని లాంచ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ టొమాటోస్ ఏవైతే లాస్ అవుతున్నాయని చెప్పేసి మనం చూస్తుంటాం రోడ్ల మీద ఒక్కొక్కసారి పడేస్తూ ఉంటారు లారీలతోని. ఎందుకు అంటే అది రా మెటీరియల్, ఏదంటే అది నాన్ డ్యూరబుల్ గూడ్ అవ్వడం వల్ల ఈజీగా అది వేస్ట్ అయిపోతుంది. సో దాన్ని మనం ఇన్ కేస్ ఈ 40%లో దాన్ని మనం కాంట్రిబ్యూట్ చేసుకుంటే, దీన్ని యూటిలైజ్ చేసుకుంటే కరెక్ట్గా మనకి బై ప్రోడక్ట్ అయిన కెచప్ రెడీ అవుతుంది. ఓకే, ఇది దీనికి కావాల్సిన ప్రాసెసింగ్ ఏంటి, మన ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ హబ్స్ ఉంటేనే మనకి ఇది యాక్సెసిబుల్ అవుతుంది. సో ఇది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పాయింట్స్. సో అలా మనం ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ని కూడా బూమ్ చేసుకోవడం వల్ల విశాఖపట్నం ఎస్సీజెడ్కి ఇది ఒక అడ్వాంటేజ్గా మారింది. నెక్స్ట్ శ్రీ సిటీ ఎస్సీజెడ్, ఇది చిత్తూరులో ఉందండి, ఇది ఇంపార్టెంటే. నెక్స్ట్ అచ్యుతాపురం ఎస్సీజెడ్, ఇది కూడా ఒక మల్టీ ప్రోడక్ట్ ఎస్సీజెడ్ అండి. సేమ్ మన విశాఖపట్నం లాగే ఆంధ్రప్రదేశ్ ఎస్సీజెడ్ లేదా విశాఖపట్నం ఎస్సీజెడ్ లాగే ఇందులో కూడా ఎక్కువ సెక్టార్స్ ఉన్నాయండి. లైక్ ఫుడ్ ప్రాసెసింగ్, ఫార్మాసిటికల్, మెటల్స్ ఇవన్నీ ఉన్నాయి, లైక్ స్టీల్ ప్లాంట్ ఇండస్ట్రీస్ అవి ఉన్నాయి. సో ఆ రకంగా అది ఇంపార్టెంట్. నెక్స్ట్ నాయుడుపేట ఎస్సీజెడ్, ఇట్ ఫోకసెస్ ఆన్ ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇన్ నెల్లూరు డిస్ట్రిక్ట్ అండి. నెల్లూరు డిస్ట్రిక్ట్ని స్పెసిఫిక్గా ప్రమోట్ చేస్తూ ఇది కూడా మనకి బీసీఐసీలోని ఇంపార్టెంట్ సెక్టార్ బికాస్ చెన్నై అండ్ విశాఖపట్నం కారిడోర్లో మధ్యలో ఉన్న పాయింట్ నెల్లూరు టచ్ అవుతుంది. సో ఆ రకంగా ఈ ఎస్సీజెడ్ కూడా డెవలప్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ కారిడోర్లోనే హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ కాకినాడ ఎస్సీజెడ్, dedicated to petroleum and petrochemical industries. So it is related to that particular sector and it is important.
ఓకే. నెక్స్ట్ గవర్నమెంట్ సపోర్ట్ ఇన్ దీస్ పర్టికులర్ ఏరియాస్. ఈ ఏరియాస్లో మనం స్పెసిఫిక్గా గవర్నమెంట్ సపోర్ట్ గురించి మాట్లాడుకుంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అడ్వాన్స్మెంట్స్ అనేవి ఉన్నాయండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే మనం బ్యాక్వర్డ్ అనుకుంటున్నాం దాన్ని అడ్వాన్స్ చేసుకోవచ్చు. యాజ్ వెల్ యాజ్ టెక్నాలజీ అప్గ్రేడేషన్ అనేది కూడా మనకు కనిపిస్తుంది. యాజ్ వెల్ యాజ్ టెక్నాలజీ అప్గ్రేడేషన్ అనేది మనకు కనిపిస్తుంది. ఓకే. నెక్స్ట్ పాలసీ ఫ్రేమ్వర్క్స్ గురించి చూసుకుంటే మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. పాలసీ 2000లో వచ్చిందండి, ఎస్సీజెడ్ పాలసీ. అండ్ దీని మీద యాక్ట్ ఎప్పుడు ఏ ఇయర్లో చేశారు అంటే 2005లో ఎస్సీజెడ్ యాక్ట్ అనేది వచ్చింది. అండ్ కాన్సిక్యూటివ్ ఇయర్లో రూల్స్ అనేవి లాంచ్ చేయడం జరిగింది 2006లో. అండ్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ సింగిల్ విండో క్లియరెన్స్ వల్ల ఉన్న అడ్వాంటేజెస్ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఎల్పిజి రిఫార్మ్స్ 1991లో తీసుకొచ్చిన లిబరలైజేషన్లో కారణంగా లైసెన్స్ రాజ్ ఏదైతే ఎలిమినేట్ చేశారో, లైసెన్స్ రాజ్ సిస్టమ్ని ఏదైతే ఎలిమినేట్ చేశారో దాన్ని టార్గెట్ చేస్తూ సింగిల్ విండో క్లియరెన్స్ అనేది తీసుకొచ్చారు. దీనివల్ల ఇన్వెస్ట్మెంట్స్ అనేవి పెరుగుతున్నాయి. నెక్స్ట్ ఫిస్కల్ ఇన్సెంటివ్స్ అంటే ఆ పర్టికులర్ ఇయర్లో ఉన్న ఎగ్జామ్షన్స్ ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్కమ్ ట్యాక్స్లో ఎగ్జామ్షన్స్ ఉన్నాయండి. అదేంటి అంటే ఇప్పుడు 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్డ్ ఎస్సీజెడ్ అనుకోండి, అందులో ఫస్ట్ 10 years కూడా ఎగ్జామ్షన్స్ అనేవి ఇస్తున్నారు ఇన్కమ్ ట్యాక్స్ మీద. అది కాకుండా ఎక్స్పోర్ట్ డ్యూటీని ఫ్రీ చేస్తున్నారు. అది కాకుండా ట్రేడ్ అండ్ కామర్స్ అడ్వాన్స్మెంట్స్కి కూడా కావాల్సిన డ్యూటీ ఫ్రీ ట్యాక్సేషన్ అనేది జరుగుతుంది. సో ఇది దీని నుంచి వచ్చిన అడ్వాంటేజెస్. నెక్స్ట్ ల్యాండ్ అలాట్మెంట్స్ అంటే ఆ పర్టికులర్ ఏరియాస్కి కావాల్సిన ల్యాండ్ అలాట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, లేదా ఆ ఎస్సీజెడ్ సెటప్కి కావాల్సిన ల్యాండ్ అలాట్మెంట్ ఏది ఉందో అది గవర్నమెంట్ ఈజీగా యాక్సెస్ చేయడానికి హెల్ప్ చేస్తున్నారండి. నెక్స్ట్ రెగ్యులేటరీ ఈజ్ అనేసరికి ఇక్కడ దాని రెగ్యులేషన్స్, దాన్ని మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. దీనికి కావాల్సిన కమర్షియల్ లాస్ ఏవైతే ఉన్నాయో ఈచ్ ఫ్రేమ్వర్క్, బికాస్ డిఫరెంట్ మల్టిపుల్ సెక్టార్ ఎస్సీజెడ్స్ ఉన్నప్పుడు ఒక్కొక్క సెక్టార్కి ఒక్కొక్క రకమైన అడ్వాన్స్మెంట్స్ ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది. డిపెండింగ్ ఆన్ దట్ దాని అడ్వాన్స్మెంట్స్ అనేది తీసుకెళ్తున్నారు. నెక్స్ట్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్కి వచ్చేసరికి ప్రమోషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్స్ అనేసరికి మీకు అక్కడ ట్రేడ్ అండ్ కామర్స్ కనిపిస్తుంది. ఆ ట్రేడ్ అండ్ కామర్స్ ప్రమోషన్స్ అనేవి అడ్వాన్స్మెంట్స్ చేస్తున్నారు. నెక్స్ట్ స్కిల్ డెవలప్మెంట్ స్కిల్స్ని అడ్వాన్స్ చేయడం, డెవలప్ చేయడం వాటిలో కూడా హెల్ప్ చేస్తున్నారు. బికాస్ గవర్నమెంట్ చాలా స్కిల్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్స్ అని తీసుకొచ్చారండి. అది బ్యాక్వర్డ్ సెక్షన్స్కి ఉన్నాయి, యాజ్ వెల్ యాజ్ బ్యాక్వర్డ్ ఏరియాస్కి కూడా ఉన్నాయి. సో దట్ వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ అనేది జనరేట్ అయ్యి, ఎకానమీ అనేది జనరేట్ అయ్యి, వాళ్ళు ఈ ఇన్క్లూజివ్ డెవలప్మెంట్ ఆఫ్ గ్రోత్లో వాళ్ళు భాగం అయ్యేలాగా ఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అనేవి డిజైన్ చేస్తున్నారు. అండ్ అది మనకు హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ గైడ్లైన్స్కి వచ్చేసరికి మీకు ఏంటి అంటే ఇప్పుడు ఈ ఇష్యూస్ ఏవైతే మనం మాట్లాడుకున్నామో, బయోడైవర్సిటీ లాస్ ఏదైతే మనం మాట్లాడుకున్నామో, బయోడైవర్సిటీ లాస్ని హ్యాండిల్ చేయడానికి ఏదైతే మాట్లాడుకున్నాం. బికాస్ ఈ అడ్వాన్స్మెంట్స్లో ఎటువంటి క్లియరెన్స్ అయినా ఉండొచ్చు, ల్యాండ్ క్లియరెన్సెస్ ఉండొచ్చు, అక్కడున్న ఫారెస్టెడ్ ఏరియా ఇందులోని పోవచ్చు, లేదా అంటే అక్కడున్న ఎక్విప్డ్ వైల్డ్ లైఫ్ శాంచురీస్ ఏమైనా డిస్ప్లేస్ అవ్వచ్చు, లేదంటే ఒక విలేజ్ డిస్ప్లేస్ చేయాల్సిన పరిస్థితి ఉండొచ్చు. అలాంటి వాటిని వెంటనే దానికి కావాల్సిన రెమెడియల్స్ని కూడా మెయింటైన్ చేయగలిగేలాగా ఈ ఎన్విరాన్మెంటల్ గైడెన్స్ అనేవి మెయింటైన్ చేస్తున్నారు. నెక్స్ట్ కమింగ్ టు విశాఖపట్నం ఎస్సీజెడ్. విశాఖపట్నం ఎస్సీజెడ్ని 1989లో ఎస్టాబ్లిష్ చేశారండి. అండ్ దీన్ని ఎర్లియర్ ఎక్స్పోర్ట్ ప్రాసెసింగ్ జోన్ అనేవాళ్ళు. యాక్చువల్లీ ఎస్సీజెడ్ అనే పేరు రాకముందు ఇలాంటి జోన్స్ అన్నిటికీ కూడా ఈపీజెడ్ అనేవాళ్ళు అండి, ఎక్స్పోర్ట్ ప్రాసెసింగ్ జోన్స్ అనేవాళ్ళు. అండ్ లేటర్ ఆన్ వీటిలో కొన్ని రెమెడియల్స్ చేసి చేంజెస్ తీసుకొచ్చి 2000లో ఈ పాలసీ తీసుకురావడం జరిగింది. ఇంకప్పటి నుంచి ఎస్సీజెడ్స్ అనేవి ఫంక్షన్లోకి వచ్చాయి.
నెక్స్ట్ లొకేషన్ ఎక్కడండి? దువ్వాడ, అప్రాక్సిమేట్లీ 20 kilometers from Visakhapatnam city, and area expands over 360 acres, and it was renamed as Visakhapatnam SEZ on January 1st, 2003. So after the policy comes 2003లో దీని పేరు మార్చడం జరిగింది. Administration headed by the developmental commissioner who also oversees all the 53 SEZs in Andhra Pradesh, Chhattisgarh and Yanam, and type of SEZs అంటే including multi-purpose and sector స్పెసిఫిక్ ఎస్సీజెడ్స్ ఇక్కడ స్పెసిఫిక్గా ఉన్నాయండి. ఫార్మాసిటికల్స్ గురించి సెపరేట్గా ఉన్నాయి, అలాగే మల్టీ సెక్టోరియల్ లేదా మల్టీపర్పస్ ఎస్సీజెడ్స్ కూడా ఇక్కడ ఆపరేషనల్లో ఉన్నాయి. అండ్ ట్రేడ్ ఆపరేషన్స్కి వచ్చేసరికి ట్రీటెడ్ యాజ్ ది ఫారెన్ టెరిటరీ ఫర్ డ్యూటీస్ అండ్ టారిఫ్స్. సో ఇక్కడ ట్రేడ్ అండ్ కామర్స్ని అడ్వాన్స్ చేయడానికి కూడా ఉన్నాయి, అండ్ టారిఫ్స్ని రెడ్యూస్ చేయడం కూడా జరిగింది, డ్యూటీస్ని కూడా రెడ్యూస్ చేయడం జరిగింది. ఇన్వెస్ట్మెంట్స్కి వచ్చేసరికి ఇది 100% ఎఫ్డిఐ పుల్ చేసుకునే సెక్టార్ కింద మనం చెప్పొచ్చు, ఎస్సీజెడ్ కింద మనం చెప్పొచ్చు. 100% ఎస్సీజెడ్ లైక్ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ని పుల్ చేస్తుంది. అండ్ గ్రోత్ టర్న్ ఓవర్ కూడా ఇంక్రీజ్ అయిందండి. ఎర్లియర్ ఇది ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు 5.56 బిలియనే ఉంది, అండ్ లేటర్ ఆన్ ఇట్ హ్యాస్ అడ్వాన్స్ టు 12.4 బిలియన్ బై 2012, 2023, 2013 సారీ. నెక్స్ట్ మేజర్ ఇండస్ట్రీస్ ఇన్ ది విశాఖపట్నం స్పెషల్ ఎకనామిక్ జోన్కి వచ్చేసరికి ఏంటి అంటే బల్క్ డ్రగ్స్ అండ్ ఫార్మాసిటికల్స్ అనేవి ఇక్కడ ఉన్నాయండి. దీనివల్ల ఏంటంటే ఫార్మసీ, దివీస్ ల్యాబ్స్ కానీ, లేదంటే మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం దివీస్ ల్యాబ్స్ కానీ, లారెస్ ల్యాబ్స్ కానీ, హెట్రో డ్రగ్స్ కానీ ఎక్సెట్రా, ఇవన్నీ కూడా ఫార్మాసిటికల్ బూస్ట్లోకి వచ్చినవి. నెక్స్ట్ బల్కీ డ్రగ్స్ బూస్టింగ్ గురించి వచ్చినవి. నెక్స్ట్ టెక్స్టైల్ ఇండస్ట్రీకి వచ్చేసరికి బ్రాండెక్స్ ఇండియా అపారల్ సిటీ కింద దీన్ని మాట్లాడుకోవచ్చు. ఇది ఒక స్పెసిఫిక్ సిగ్నిఫికెంట్ ప్లేయర్ అండి విశాఖపట్నం ఎస్సీజెడ్కి వచ్చేసరికి. నెక్స్ట్ మెటల్స్ అండ్ అలాయ్స్ అనేసరికి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లేదా వైజాగ్ స్టీల్ అంటారు, ఇది మేజర్ ఇండస్ట్రీగా ఇందులో ఎస్టాబ్లిష్ అయిపోయింది. నెక్స్ట్ పవర్ సెక్టార్కి వచ్చేసరికి నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ అనేది ఇక్కడ మనం చూడొచ్చు. నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ అనేది ఫంక్షనింగ్లోకి వచ్చింది, హ్యాస్ ఇట్స్ ప్రెజెన్స్ ఇన్ దిస్ పర్టికులర్ జోన్. సో ఇట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. హైలైట్స్ అబౌట్ విశాఖపట్నం ఎస్సీజెడ్. హైలైట్స్ ఏంటనేసరికి రికార్డ్ ఎక్స్పోర్ట్స్ ఇన్ ది ఫినాన్షియల్ ఇయర్ 2023-24. Visakhapatnam SEZ recorded exports worth 2.24 lakh crores, marking a growth of 24% from the previous year. And service and mechanized growth enti ante this includes service exports worth 1.54 lakh crores with an 18% growth rate, and merchandised exports worth 69,924 crores with a 43% growth rate. అండ్ న్యూ యూనిట్ ప్రపోజల్స్ ఉన్నాయండి, 31 న్యూ ఎస్సీజెడ్స్ ఉన్నాయి, యూనిట్ ప్రపోజల్స్ ఉన్నాయి, వర్ అప్రూవ్డ్ విత్ 9 ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. దిస్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్. సో So 9 from Andhra Pradesh and 22 from Telangana. So it is important. Next, investment and employment. Visakhapatnam SEZ attract an investment of 1,10,094 crores and generated employment for 6,10,186 people as of December 31st, 2023. So it is one such important thing. So impact of SEZs on job creation in Andhra Pradesh వచ్చేసరికి చాలా మట్టుగా 2.35 million డైరెక్ట్ జాబ్స్ అనేవి క్రియేట్ అయిందండి 2021లోని. ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ దీని నుంచి ఉన్న ఇంపార్టెంట్ సెక్టోరల్ ఇంపాక్ట్స్ ఎక్కడ అంటే ఐటీ సెక్టార్ మీద ఒక ఇంపాక్ట్ ఉందండి. ఇన్ పర్టికులర్ హ్యాస్ బీన్ సీన్ సబ్స్టాన్షియల్ గ్రోత్ ఇన్ ఎంప్లాయ్మెంట్ డ్యూ టు SEZs. ఆంధ్రప్రదేశ్ హ్యాస్ 24 operational SEZs which play a role in employment generation. So it is like 24 operational SEZs. Next, regional distribution. Coastal Andhra with 28 SEZs accounts for a major share of employment, while the Rayalaseema with 12 SEZs contributes significantly. So it is
Next, contribution of SEZ to AP economy in terms of exports and GDP. Exports kochesarki SEZs in Andhra Pradesh, particularly the pharmaceutical sector, exported goods worth US dollar 1.04 billion in financial year 22. And marine product exports kochesarki Andhra Pradesh accounts for 38% of India's total marine exports, valued at US dollar 7.74 billion in financial year 22. And GDP contributions, while specific data for Andhra Pradesh GDP contribution from SEZs is not provided, it's noted that SEZs in India contributed an average of 13.69% to 18.19% to the national GDP. సో కాంట్రిబ్యూషన్స్ కూడా మీరు చెప్పితే యావరేజ్గా 18.19% వరకు జీడిపి నేషనల్ జీడిపికి స్పెసిఫిక్గా ఉందండి. ఏపీకి మనం స్పెసిఫిక్గా టర్మినాలజీస్ అయితే నెంబర్స్ అయితే మనం చెప్పలేం కానీ, బట్ విత్ రెస్పెక్ట్ టు ఇండియా మనకు గ్రోత్ అనేది కనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఛాలెంజెస్ వచ్చేసరికి మనకి ముఖ్యమైన ఛాలెంజెస్ ఏంటి అంటే ల్యాండ్ ఎక్విజిషన్ అండి. బికాస్ దీనికోసం ల్యాండ్ పూల్ చేసేటప్పుడు ఎటువంటి డిగ్రేడేషన్ లేకుండా, లేదంటే దాని డిస్ప్లేస్మెంట్ ఎటువంటి గ్రీనరీ డిస్టర్బెన్సెస్ లేకుండా దాని అడ్వాన్స్మెంట్స్ అనేవి చేసుకోవాలి. అదొకటి ఇంపార్టెంట్. బికాస్ బయోడైవర్సిటీ లాస్ అనేది లేకోకుండా చూసుకోవాలి. అండ్ నెక్స్ట్, డిస్ప్లేస్మెంట్ కన్సర్న్స్ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. ఒకవేళ రీసెటిల్మెంట్ అండ్ రీహాబిలిటేషన్ యాక్ట్ ఏదైతే ఉందో దాని కన్సర్న్స్ బట్టి చూసుకున్న డిస్ప్లేస్మెంట్ కన్సర్న్స్ అనేవి ఏవి రిజిస్టర్ అవ్వకుండా చెక్ చేసుకోవాలి. నెక్స్ట్, యూటిలైజేషన్ ఆఫ్ ల్యాండ్. యూటిలైజేషన్ ఆఫ్ ల్యాండ్కి వచ్చేసరికి 100% యూటిలైజేషన్కి చెక్ చేసుకోవాలండి. అండ్ వితౌట్ డిస్టర్బింగ్ ది ఎన్విరాన్మెంట్, డిస్టర్బింగ్ ది ఎన్విరాన్మెంట్ అని చెప్పుకోవచ్చు. అండ్ రీసెటిల్మెంట్ అండ్ రీహాబిలిటేషన్ పాలసీ. నెక్స్ట్, ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అనేసరికి లాస్ లేకుండా, నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఎటువంటి డిస్ప్లేస్మెంట్ ఉన్నా దాన్ని ఈక్వల్గానే సబ్స్టిట్యూట్ చేసుకునే విధంగా ఉండాలండి. నెక్స్ట్, సెక్టోరల్ ఫోకస్ ఆన్ ఆల్ పర్టికులర్ సెక్టర్స్. మనకు ఆల్రెడీ అన్ని సెక్టర్స్ ఉన్నాయి, అన్ని అడ్వాన్స్మెంట్స్ మీద చూసుకోవాలి. దట్ ఈస్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఛాలెంజ్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి విశాఖపట్నందే తీసుకోండి ఎస్ఈజెడ్, లేదా అక్కడ ఏంటి మీకు కనిపిస్తుంది, మనకు ఆల్రెడీ మల్టీ సెక్టోరల్ కాబట్టి అన్ని సెక్టర్స్ మీద ఫోకస్ చేయడం అనేది ఒక ఛాలెంజ్. దాన్ని కరెక్ట్గా హ్యాండిల్ చేసుకోవాలి. నెక్స్ట్, వాటర్ అండ్ ఫుడ్ సెక్యూరిటీని కూడా మెయింటైన్ చేసుకోవాలి, ఎటువంటి డిగ్రేడేషన్ లేకుండా హ్యాండిల్ చేసుకోవాలి. సో దట్ ఈస్ వన్. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక కోకోకోలా ఇండస్ట్రీ ఉందండి. సో దానికి గ్రౌండ్ వాటర్ లెవెల్ హెవీగా కావాలి. సో ఇఫ్ యూ ఆర్ యూటిలైజింగ్ ఆల్ ది గ్రౌండ్ వాటర్, వాట్ అబౌట్ ది అదర్ పీపుల్ హూ ఆర్ లివింగ్ ఆన్ దట్ పర్టికులర్ ఆన్ ది అదర్ సైడ్ ఆఫ్ దట్ పర్టికులర్ ల్యాండ్, వాళ్ళకి అసలు వాటర్ అనేది ఉండదు. సో ఆ డెఫిషియన్సీస్ని మీట్ అవుతున్నట్టుగా చూసుకొని ఎస్ఈజెడ్స్ని ఫంక్షన్ అనేది చేసుకోవాలి, అడ్వాన్స్ చేసుకోవాలి అనేది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ థింగ్ హియర్. Next, future outlook. Here, future outlook వచ్చేసరికి Andhra Pradesh government's strategic approach to leverage SEZs for economic growth, job creation and industrial development in the coming years. So coming years లో దీని అడ్వాన్స్మెంట్స్ అనేవి చూడాలనుకుంటున్నాం. సో ఇక్కడ ఎక్స్పాన్షనరీ ప్లాన్స్ అనేవి ఉన్నాయి. So expansionary plans, for example, to expand the level or length of the SEZ to the other parts so that the advancements kanpinchelaga. Next, సెక్టోరల్ డైవర్సిఫికేషన్. ఆల్రెడీ మంది మల్టీ సెక్టోరల్కి ఉన్నవి 2A హబ్స్ ఉన్నాయి. సో మిగతా వాటిని కూడా మల్టీ సెక్టోరల్ చేయాలనేది ఒక స్ట్రాటజికల్ థింకింగ్ ఉంది. నెక్స్ట్, స్ట్రాటజికల్ లొకేషన్స్. సో లొకేషన్స్ కూడా ఒక స్ట్రాటజికల్, ఫర్ ఎగ్జాంపుల్ అక్కడున్న నీడ్స్ లేదా అక్కడున్న రా మెటీరియల్స్ లేదా అక్కడున్న అడ్వాంటేజెస్ బట్టి ఆ పర్టికులర్ ఏరియాలో ఒకవేళ మనం కరెక్ట్ అయిన ఎస్ఈజెడ్స్ మెన్షన్ చేసుకుంటూ లొకేట్ చేసుకుంటే దానివల్ల వచ్చిన అడ్వాన్స్మెంట్స్ని మనకి బెనిఫిషియరీగా ఉంటుంది. సో ఆ పర్టికులర్గా దాని మీద స్ట్రాటజికల్ లొకేషన్స్ని పిక్ చేసుకోవాలి.
నెక్స్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, దీనికి కావాల్సినంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కానీ లేదా టెక్నాలజీ అప్గ్రేడేషన్స్ని కానీ మెయింటైన్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి, అదేది మన వన్ ఆఫ్ ది టార్గెట్. నెక్స్ట్ పాలసీ రిఫార్మ్స్, బికాస్ పాలసీస్ కీప్ ఆన్ చేంజింగ్. ఇవాళ ఉన్న పాలసీ రేపు ఉండకపోవచ్చు, బికాస్ ఆఫ్ ది అడ్వాన్స్మెంట్స్ అండ్ ఎవ్రీ నవ్ అండ్ దెన్ మనం మోడిఫికేషన్స్ అనేవి చేసుకుంటే పాలసీ అప్గ్రేడేషన్స్ వల్ల అడ్వాన్స్మెంట్స్ అండ్ రీచ్ అనేది బాగా కనిపిస్తుంది అండ్ గ్రోత్ అనేది కూడా హై లెవెల్లో ఉంటుంది. సో దానివల్ల పాలసీ రిఫార్మ్స్ అనేవి మ్యాండేటరీ చేసుకుంటున్నారు. సో ఇవి మనం అనుకుంటున్న అవుట్లుక్, ఫ్యూచర్ అవుట్లుక్ ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి. సో హోప్ ఫర్ ది బెస్ట్, hope that SEZs would become a booming industry in particularly in Visakhapatnam, sorry, Andhra Pradesh. So that is about this topic. So thank you. ఏవైనా క్వశ్చన్స్, క్వైరీస్, ఎలాంటి డౌట్స్ రిగార్డింగ్ దిస్ టాపిక్ లేదా అంటే ఇంకేమైనా టాపిక్ ఎక్స్ప్లెనేషన్ మీకు కావాలనుకున్నా ప్లీజ్ మీరు మా రావుస్ అకాడమీ, ఐఏఎస్ అకాడమీ పేజ్లో లేదా కమెంట్ సెక్షన్లో దీన్ని మెన్షన్ చేయండి. అలాగే మీకు ఒకవేళ క్లాసెస్కి కనుక కావాలి, యాక్సెస్ కావాలి అనుకుంటే ప్లీజ్ డూ కాంటాక్ట్ రావోస్ ఐఏఎస్ ద్వారకానగర్ బ్రాంచ్ సో దాట్ యూ విల్ గెట్ యాక్సెస్ ఆఫ్ ఆన్లైన్ యాజ్ వెల్ as ఆఫ్లైన్ 2 కోర్సెస్ మేము అవైలబుల్ చేస్తున్నామండి. మీకు ఏది కావాలంటే అది, మీరు దేని బెనిఫిట్ చేసుకోవాలనుకుంటే అది మీరు తీసుకోవచ్చు, అవైల్ చేసుకోవచ్చు. సో వీలైనంత త్వరగా మీ ప్రిపరేషన్ని కొనసాగించండి, ఇంకా తక్కువ టైం ఉంది. సో మ్యాక్సిమం చదవాలి నెక్స్ట్ 85 డేస్లోని. సో డూ యువర్ మ్యాక్సిమమ్ అండ్ మేక్ షూర్ దట్ యూ గెట్ అడ్వాంటేజ్ ఫ్రమ్ ది రావుస్ ఐఏఎస్. థ్యాంక్ యూ.